సో, యూనిక్ కార్డ్ అనేది మిగతా సాఫ్ట్‌వేర్ వాటికంటే కూడా చాలా ప్రత్యేకత సంతరించుకుంది. దీంట్లో ఉన్నటువంటి ఇతర ఫీచర్స్ వల్ల ఇది ప్రత్యేకత ఉంది. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకతలేంటంటే, పిల్లలకు ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వడంతో పాటు, వాళ్ళ అటెండెన్స్ తెలియజేయడము, ఎప్పటికప్పుడు స్కూలుకు సంబంధించినటువంటి విషయాన్ని ఇన్ఫర్మేషన్ కూడా పేరెంట్స్‌కి ఇవ్వడం ద్వారా, ఇది చాలా ఎంతో అనుకూలంగా కూడా ఉంది అని నాకనిపిస్తుంది. ఈ యాప్ ఉపయోగించడం వల్ల తల్లిదండ్రులకు సంతృప్తి అనేది కలుగుతుంది. కారణం ఏమిటంటే, పిల్లల యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు తక్కువ సమయంలో తెలుసుకోగలుగుతారు కాబట్టి, ఇది అన్ని రకాలుగాను వాళ్ళకి అనుకూలంగా ఉన్నది. ఈ యాప్ వల్ల పిల్లల యొక్క స్టాండర్డ్స్ ఎప్పటికప్పుడు తెలుసుకొని, వాళ్ళలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్దడానికి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కూడా చక్కని అవకాశాన్ని ఈ యాప్ కలుగజేస్తుంది. ఈ యాప్ ఉపయోగించడం వల్ల పాఠశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కారణం ఏమిటంటే, దీని ద్వారా కొంత సమయాన్ని ఉపాధ్యాయులకు దొరుకుతుంది. ఆ దొరికినటువంటి సమయాన్ని పిల్లలు ఇతర యొక్క విశేష కార్యక్రమాల మీద దృష్టి నిలిపి, వాళ్ళని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో తరచుగా ఉపయోగిస్తున్నటువంటి విషయాలేమిటంటే, తల్లిదండ్రులు ఎస్ఎంఎస్ కానీ, లేదా పిల్లల యొక్క అటెండెన్స్, ప్రోగ్రెస్ కార్డు సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ యాప్ ఉపయోగించడం వల్ల మా అనుభవంలో ఇది ఎంతో ఉపయోగపడింది. కాబట్టి తక్కిన పాఠశాలలు కూడా ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల కొంత సమయాన్ని మిగిల్చుకోగలుగుతారు. దాని ద్వారా ఎంతో ఉపయోగం ఉందని, కాబట్టి చక్కగా పాఠశాలలు ఇవన్నీ కూడా అవకాశం వినియోగించుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ యాప్‌ను దాదాపు 2, 3 నెలల నుంచి ఉపయోగిస్తున్నాం. ఆధునిక కాలంలో మనం ఎక్కువగా డిజిటలైజేషన్ అనే దానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం. కాబట్టి ఈ విధానం వాడడం వల్ల కొంత కాగితం ఉపయోగించడం అనేది తగ్గుతుంది. సమయం కూడా మనకు మిగులుతుంది. సమాచారాన్ని కూడా తక్కువ సమయంలో ఎక్కువగా మందికి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉపయోగపడుతూ ఉంది మాకు ఇది. ఫిజికల్ ప్రోగ్రెస్ తయారు చేసే విధానంలో కొంత సమయం పడుతూ ఉండింది. దీంట్లో ఇంకొక చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఏమిటంటే, పిల్లలు మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ డిజిటలైజేషన్ చేసిన తర్వాత తక్కువ సమయంలో అతి సమాచారం ఖచ్చితంగా తల్లిదండ్రులకు చేరుతుంది. అది అంతేకాకుండా డిజిటలైజేషన్‌తో పాటు ఫిజికల్‌ది కూడా పోల్చుకోవడానికి తల్లిదండ్రులకు చక్కని అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఇది ఎంతో మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. ఫిజికల్ డైరీ అంటే ఉపాధ్యాయురాలు కానీ, టీచర్ కానీ క్లాసులో పిల్లల చేత రాయించడం, వాళ్ళు రాసుకోవడంలో తప్పులు జరగడం కానీ, లేదా దాన్ని వదిలేయడం కానీ జరుగుతుంటుంది. కాబట్టి చేయాల్సిన హోంవర్క్ అనేది తల్లిదండ్రులకు సరైన అవగాహన అది కల్పించకపోవచ్చు. కానీ ఈ పద్ధతి వల్ల ఏమవుతుందంటే, తల్లిదండ్రులు సరైన సమాచారాన్ని తెలుసుకోగలిగి, పిల్లల చేత చక్కగా హోంవర్క్ రాసేటువంటి అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. కాబట్టి ఇది ఎంతో సానుకూలమైనదని నేను భావిస్తూ ఉన్నాను.